వెల్కమ్ టు సాయి మేధా యూట్యూబ్ ఛానల్. సో సాయి మేధా ఇన్స్టిట్యూట్ వాళ్ళు 2022లో ఈసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి ఎవ్రీ సండే ఆల్రెడీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ వాళ్ళకి యాప్లో అవైలబిలిటీలో ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వింటున్నారు. వాళ్ళకి ఎవ్రీ సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో లాస్ట్ సండే కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేశాం. సో ఈరోజు క్లాస్లో ఆ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేస్తాం. ఓకే, ఆన్సర్స్, సొల్యూషన్స్, ఓకే ఎందుకు ఆ ఆప్షన్ కరెక్ట్, రిమైనింగ్ ఎందుకు రాంగ్. సో యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హియర్. ఓకే, సో ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేస్తాం. దెన్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళని సాయి మీద ఈసెట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే, సో దే కెన్ జాయిన్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్. వాళ్ళు ఆన్లైన్ కోర్సులో జాయిన్ కావచ్చు. ఇలా సాయి మీద ఈసెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా నాన్న, వీటికి కాల్ చేయొచ్చు. ఓకే, సో మీరు దీన్ని కాల్ చేసి జాయిన్ కావచ్చు. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సజెస్ట్ చేయండి. ఎందుకంటే 2022లో ఈసెట్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే యూ కెన్ గెట్ గుడ్ ర్యాంక్. ఓకే, సో మేము దానికి చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. మీకు క్లాసెస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో లాస్ట్ సండే కండక్ట్ చేసిన ఎగ్జామ్లో బిట్స్ నాన్న ఇవి. సో ఇక్కడ 5 బిట్స్ రాశాను. ఇలా 5 బిట్స్గా డిస్కస్ చేద్దాం. సో దిస్ క్లాస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు చాలా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా వినండి. నౌ సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ నైట్రోజన్ మాలిక్యూల్ కంటైన్స్ అన్నారు. ఓకే, సో నైట్రోజన్ మాలిక్యూల్స్ కంటైన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్, రైట్? సో నైట్రోజన్ మాలిక్యూల్ అనేది N2గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ దానికి సొల్యూషన్ చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. సో నైట్రోజన్ మీన్స్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ N2. ఓకే, N2 అనే మాలిక్యూల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ. సో నైట్రోజన్ మీన్స్ ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. దాని అటామిక్ నెంబర్ 7. ఓకే, ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. ఓకే, సో దట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ 5 valence electrons. ఓకే, 5 valence electrons ఉంటాయి. టు గెట్ స్టెబిలిటీ దానికి ఇంకా 3 electrons కావాలి. ఇట్ నీడ్స్ 3 electrons టు గెట్ స్టెబిలిటీ, రైట్? సో అందువల్ల ఇక్కడ ఈచ్ నైట్రోజన్ కాంట్రిబ్యూట్స్ 3 electrons. సో లైక్ దిస్ 5 electrons ఉన్నాయి మొత్తం. సో అవుట్ ఆఫ్ 5 ఈచ్ నైట్రోజన్ కాంట్రిబ్యూట్స్ 3 electrons లైక్ దిస్, రైట్? లుక్ హియర్. సో నథింగ్ బట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే N ట్రిపుల్ బాండ్ N. సో ఇలా ఉంటుంది. సో దీనికి అన్నింటికి స్టెబిలిటీ వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడాల్సింది N ట్రిపుల్ బాండ్ N అని ఉంటుంది. సో నైట్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ N2 మాలిక్యూల్. ఈచ్ నైట్రోజన్ కాంట్రిబ్యూట్స్ 3 electrons ఫర్ బాండింగ్. దట్ మీన్స్ బిట్వీన్ 2 nitrogens దేర్ ఈస్ ఎ ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్. ఓకే, సో రిమెంబర్, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు చెప్పే పాయింట్స్. ఓకే, సో ఆల్ సింగిల్ బాండ్స్, okay, all single bonds are sigma bonds. Okay, single bonds అన్నిటిని sigma bonds అంటాం. Okay, so next to double bond. So double bond means 1 sigma bond, 1 pi bond. Okay, then in triple bond is fixed none. In triple bond 1 sigma bond, 2 pi bonds ఉంటాయి. Okay, so remember these points. ఒకవేళ మీరు N ట్రిపుల్ బాండ్ N ఉంటుందనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు నో, మీకు అర్థం కావాలి. ఓకేనా? సో మీకు ఇక్కడ ఎక్కడ చెప్పింటారంటే ఆ క్లాసెస్లో నైట్రోజన్ కోవెలెంట్ బాండ్ అనే టాపిక్లో ఈ టాపిక్ డిస్కస్ చేసింటారు. ప్లీజ్ గో త్రూ ఇట్. సో N2లో N కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ట్రిపుల్ బాండ్ మీన్స్ ఇట్ హ్యావ్ 1 sigma bond and 2 pi bonds. ఓకే, సో నౌ ద ఆప్షన్ ఈస్, సో చూస్ దట్ వన్. ట్రిపుల్ బాండ్ ఎప్పుడైనా సరే నాన్న ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్, దట్స్ ఆల్. డబుల్ బాండ్ కనపడింది అంటే 1 is సిగ్మా బాండ్, అనదర్ 1 is pi బాండ్. ఓకే, ట్రిపుల్ బాండ్ కనపడింది అనుకోండి 1 sigma బాండ్, రిమైనింగ్ 2 pi బాండ్స్. ఓకేనా? సో ఇప్పుడు అక్కడ ఆన్సర్ ఏమని చూడండి నాన్న, 1 sigma బాండ్, 2 pi బాండ్స్ ఉండాలి. లుక్ హియర్. సో హియర్ నైట్రోజన్ లో N2లో N కి ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ మీన్స్ 1 sigma బాండ్, 2 pi బాండ్స్. సో ఆప్షన్ ఈస్ 1 sigma and 2 pi బాండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆప్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. Okay, it's very easy for us. Now second one, most electronegative element is అన్నాడు.
Okay, so in the whole periodic table, the most electronegative element is fluorine. That's a very important one. Electronegativity means the tendency of an elemental atom to attract shared electrons towards itself more. That means బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని దాని వైపు ఎక్కువ లాక్కునే దాని వైపు ఎక్కువ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీని ఏమంటారంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఓకే, సో యాక్చువల్లీ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ పీరియడ్స్. ఓకే, సో ఐ థింక్ మీకు పీరియాడిక్ టేబుల్ స్లైట్లీ ఐడియా ఉంటే, ఓకేనా. సో పీరియాడిక్ టేబుల్ ఐడియా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ లెఫ్ట్ టు రైట్, పీరియడ్స్ మీన్స్ లెఫ్ట్ టు రైట్ ఉండేదన్న మోడల్. సో పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ టు రైట్ ఉండే వాటిని పీరియడ్స్ అంటారు. ఓకే, look here, fluorine, left to right electronegativity increases. That means if you take second period, beryllium, boron, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine. So these are period. Okay, this is a period. Okay, so in periods left to right, electronegativity increases. So remember, very important one, the period లో left to right electronegativity increase అవుతుంది. So that means దీనికంటే దీనికి electronegativity ఎక్కువ. Increases అంటే పెరుగుతాయి అనడం కదా నాన్న, దీనికంటే దీనికి ఎక్కువ ఉంటుంది, దెన్ దీనికి పెరుగుతుంది. సో ఇలా పెరుగుతా పోయి చివరిలో అన్నిటికంటే ఫ్లోరిన్ ఉంది కాబట్టి, సో ఫ్లోరిన్ హ్యాస్ highest electronegativity in the periodic table. So D is the right answer, right? So చాలా ఇంపార్టెంట్. సో రిమెంబర్, బ్లైండ్ గా డైరెక్ట్ బిట్. ఓకే, సో పీరియాడిక్ టేబుల్ మొత్తంలో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఉంది అంటే ఫ్లోరిన్. సో డెఫినేషన్ చెప్పాను, అది ఎలా పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ అంటే ఇలా వెళ్ళేటప్పటికి పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీరు దాన్ని చెక్ చేసుకోవాలి. నౌ సో థర్డ్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ డు నాట్ ఫేవర్ ఎలక్ట్రోవాలెన్సీ? ఓకే, సో ఎలక్ట్రోవాలెన్సీ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హావ్ టు నో what is electrovalency. Okay, so electrovalency means number of electrons involved in bonding, లేదా number of electrons loss or gain during the formation of ionic bond. That means ionic bond related na. Okay, so electrovalency అంటే ఏంటంటే, సో దీని డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. number of electrons loss or gain during bond formation. Okay, so number of electrons lost or gain during bond formation is called electrovalency. Now the question is, which of the following factor do not favor electrovalency? So low charge ions or high charge ions. That means these two are not correct. Why? Because charges ikkada ela cheppalante not favorable annappudu. These are all the favorable conditions. You look here, small cation and large anion annar. Okay, so look here, so please observe here, small cation, size small chinnadi ga unnappudu. For example, cation ila and anukundam. So for example, x, y, z anukundam. Okay, so that means here size x size ila and anukondi. Y ki inka small one ayindi, z ki inka small one ayindi anukundam. So ila just assume that small cation and large anions annaru. So that is actually correct answer. Look here, so small cation do not favorable for losing electron. Okay, ఇప్పుడు ఈ మూడింట్లో సో జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ outer most electron అంటారు. సో the electron present in outermost shell is called outermost electron. స్మాల్ సైజ్ ఉన్నప్పుడు న్యూక్లియస్ కి దీనికి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్రాక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ వోంట్ కమ్ దట్ మచ్ ఈజీలీ, అంత ఈజీగా ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసేది. బాండ్ లో ఇన్వాల్వ్ కావడం అంటే ఏంటి, లాస్ కావడం లేదా గెయిన్ కావడం. ఓకేనా, సో అందువల్ల ఏమవుతుందంటే స్మాల్ సైజ్ ఉన్న కేటయాన్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ ఎలక్ట్రోవాలెన్సీ. సో సిమిలర్లీ లార్జ్ యానయాన్ కూడా సైజ్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ లో ఉన్న ఎలక్ట్రానిక్ అట్రాక్షన్ తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది అంటే డి. సో స్మాల్ cation, large anion is the correct answer. Now look here, which of the following involves coordinate covalent bond? So first of all need to know what is coordinate covalent bond. Okay, so coordinate covalent bond అంటే ఏంటంటే
the bond formed by sharing of electron. So look here carefully. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కి వై కి మధ్యలో ఒక బాండ్ ఫామ్ అయింది అనుకుందాం. ఒక బాండ్, వన్ బాండ్ మీన్స్ నీడ్స్ 2 electrons. రిమెంబర్, ఒక బాండ్ ఫామ్ అవ్వాలి అంటే 2 electrons కావాలి. ఓకే, ఇక్కడ 2 electrons ఉన్నాయి. ఈ 2 electrons ని ఎక్స్ ఒక ఎలక్ట్రాన్, వై ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, ఎక్స్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, వై ఇంకొక ఎలక్ట్రాన్ ఇచ్చింది. సో దాన్ని ఏమంటారు అంటే కోవెలెంట్ బాండ్ అంటారు. ఓకేనా. ఇఫ్ 2 electrons గివెన్ బై ఓన్లీ 1 bonded atom, ఒకవేళ 2 electrons ని ఒకటే ఇచ్చింది అనుకోండి, ఐదర్ ఎక్స్ కానీ ఆర్ వై కానీ, దాన్ని ఏమంటారు అంటే కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ అంటారు. ఓకే, సో రిమెంబర్ ఈ 2 electrons ని, ఓకే, సో బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ but it is contributed by only one bonded atom. ఓకే నా ఒకటే అయితే. సో ఇక్కడ లుక్ హియర్ H2O మీన్స్ H2O. సో ఆక్సిజన్ బేస్ లోన్ పేర్ జాగ్రత్త చూడాలి. ఫస్ట్ ఆప్షన్ H2O లో ఆక్సిజన్ పైన లోన్ పేర్స్ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్. ఓకే, సో ఐ మీన్ బాండ్ కావాల్సిన 2 electrons ఇది ఒకటే ఇవ్వగలదు. దట్ మీన్స్ దీనికి కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉంది. దెన్ NH3. సో NH3 ఇలా రాసాను. NH3 పైన ఒక లోన్ పేర్ ఉంది. ఓకే, ఒక లోన్ పేర్ ఉన్నప్పుడు ఇట్ కెన్ ఆల్సో డొనేట్ ఎలక్ట్రాన్ పేర్. ఎలక్ట్రాన్ డొనేట్ చేసి బాండ్ పార్ట్ అంటే 2 electrons ని ఇది ఒకటే డొనేట్ చేయగలదు కాబట్టి అక్కడ కూడా కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. దెన్ AlCl3 తీసుకున్నారు అనుకోండి. సో అల్యూమినియం అనుకోండి, AlCl3 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు దీని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6. నేను చెప్పాను ఒక బాండ్ కి 2 electrons కావాలి. ఇక్కడ 3 bonds ఉన్నాయి కాబట్టి 6 electrons ఉన్నాయి. దట్ మీన్స్ ఇంకా 2 electrons లెస్ ఉంది ఆక్టెట్ కి. సో ఇది 2 electrons ని గెయిన్ చేసుకోవడం వల్ల కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ ఫామ్ చేయగలదు. ఏం చెప్తున్నాం, కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ అంటే 2 electrons ని ఒకటే ఇవ్వాలి, ఇంకోటి గెయిన్ చేసుకోవాలి. సో దీనికి కూడా ఛాన్సెస్ ఉంది కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ ఫామ్ చేయడానికి. బట్ కమింగ్ టు H2SO4. సో ఇక్కడ మీకు బిట్ రాంగ్ ఉంది నాన్న. యాక్చువల్ గా క్వశ్చన్ ఇప్పుడు ఏముంది ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్స్ కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ అని ఉంది. ఇది ఇన్వాల్వ్ అవుతుంది, ఇది ఇన్వాల్వ్ అవుతుంది, ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఈ మూడు ఆన్సర్స్ కరెక్టే. యాక్చువల్ గా నాట్ ఇన్వాల్వ్స్ అని అంటే మనకి డి ఆన్సర్ సరిపోయేది. ఓకే, సో H2SO4 ఎందుకు ఫామ్ చేయదు అంటే H2SO4 స్ట్రక్చర్ ఇది నాన్న, ఇలా ఉంటుంది. H2SO4 ఇలా ఉంటుంది. సో దట్ మీన్స్ ఇక్కడ సల్ఫర్ కి 1 2 3 4 5 6 సల్ఫర్ లో అవుటర్ మోస్ట్ లో 6 electrons ఉంటాయి. 6 bonds ని ఫామ్ చేసేసేది. సో ఇక్కడ ఇది డొనేట్ చేయడానికి లేదు, గెయిన్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఇది కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ లో ఇన్వాల్వ్ కాదు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్స్ ఇన్ కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ అని అంటే H2SO4. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఆన్సర్ అయితే ఈ మూడిట్లో ఏదైనా కరెక్ట్. ఓకే, సో దట్ ఈస్ ద కరెక్షన్. ఓకే, స్మాల్ కరెక్షన్ ఆ క్వశ్చన్ లో. నెక్స్ట్ I mean fifth one when chlorine and hydrogen combines. Okay, look here. So chlorine means Cl, hydrogen means H. So chlorine atomic number 17, hydrogen atomic number 1. So that means to get inert gas configuration, okay, it needs 1 electron. దట్ మీన్స్ దీనికి ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కావాలంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి. ఓకే, సో హియర్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ని ఉన్న ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ కెన్ డొనేట్ 1 electron, క్లోరిన్ కెన్ డొనేట్ అనదర్ ఎలక్ట్రాన్. ఓకే, సో లుక్ హియర్ 1 electron ఫ్రమ్ ఈచ్ అదర్ షేర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి ఇప్పుడు హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో Cl17 అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాడు చూడండి, 1s2 2s2 2p6 3s2 3p5 నాన్న. సో అవుటర్ మోస్ట్ లో ఇక్కడ 7 electrons ఉన్నాయి. అవుటర్ మోస్ట్ లో 7 electrons ఉన్నాయి. దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి స్టెబిలిటీకి. సో క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. చూడండి 7 ఉన్నాయి, 6 7th ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. ఈ 2 electrons ని రెండు ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి. అదే కోవెలెంట్ బాండ్. ఇక్కడ చూడండి
హైడ్రోజన్. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అంటే హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. ఇక్కడ క్లోరిన్కి 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో క్లోరిన్ కూడా స్టెబిలిటీ వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది, 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఈచ్ ఆటమ్ ఈ షేర్, అది కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగిందంటే అది అయానిక్ బాండ్ అవుతుంది. ఓకే, సో 2 ఎలక్ట్రాన్స్ అనేది రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ వన్. సో దిస్ అబౌట్ 5. ఓకే, 6th బిట్ చూడండి అన్న. నెక్స్ట్, సో ఇండికేట్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఇన్ డైమండ్. సో యు నో వెరీ వెల్ అబౌట్ డైమండ్, రైట్? సో డైమండ్ అనేది హార్డెస్ట్ మెటీరియల్, రైట్? సో డైమండ్ అనేది, ఇన్ డైమండ్ ఈచ్ కార్బన్ అండర్గోస్ sp3 hybridization. ఓకే, sp3 hybridization జరుగుతుంది. దట్ మీన్స్ ఈచ్ కార్బన్ బాండెడ్ విత్ 4 other carbons tetrahedrally like this. Very very important point. Each carbon bonded with 4 other carbons tetrahedrally with a strong covalent bond. So diamond is hard అంటే ఆన్సర్ ఏంటంటే, ఇన్ డైమండ్ ఈచ్ కార్బన్ అండర్గో, ఇక్కడ చాలా బిట్స్ కవర్ అవుతాయి నేను. ఇన్ డైమండ్ ఈచ్ కార్బన్ అండర్గోస్ sp3 hybridization. ఈచ్ కార్బన్ బాండెడ్ విత్, లుక్ హియర్. సో ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది కార్బన్ అనుకుంటే 1 2 3 4, ఈచ్ కార్బన్ బాండెడ్ విత్ 4 other carbons tetrahedrally through strong covalent bonds అంటారు. Okay, through strong covalent bonds to form a giant molecular network structure. సో మళ్ళీ ఇప్పుడు ఈ కార్బన్ మళ్ళీ 4 కార్బన్స్ తో బాండింగ్ లో ఉంటుంది, దెన్ ఈ కార్బన్ అలాగా ఒక జైంట్ మాలిక్యులర్ నెట్వర్క్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అందుకనే డైమండ్ ని హార్డ్ అంటారు. సో దట్ మీన్స్ డైమండ్ లో ఏముంటుంది అంటే స్ట్రాంగ్ కోవెలెంట్ బాండ్స్ ఉంటాయి. ఓకే, సో దెన్ 7th one, ద కాంపౌండ్ దట్ ఈస్ నాట్ అయానికల్లీ బాండెడ్ ఈజ్ అన్నాడు. సో రిమెంబర్, ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్. సో 7th bit concept చూడండి. Generally ionic bond formed between different electronegative atoms. ఓకే, డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న వాటి మధ్యలో అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే అన్న, ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ విత్ 6th ఏ అండ్ 7th ఏ. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో జనరల్ గా అయానిక్ బాండ్ ఎలా వేటి మధ్యలో ఫామ్ అవుతుంది అంటే చాలా సో వీటికి చాలా బిట్స్ ఇంటర్ రిలేటెడ్. ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ విత్ 6th ఏ అండ్ 7th ఏ గ్రూప్ ఇలా ఫామ్ అయితేనే, అలా ఫామ్ అయ్యేవి ఏంటంటే అయానిక్ బాండ్స్ అంటారు జనరల్ గా. అఫ్ కోర్స్ 1 or 2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ మేజర్ గా ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, 6th ఏ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తో జనరల్ గా అయానిక్ బాండ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకంటే వాటికి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ గమనించండి, కాల్షియం అంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, క్లోరిన్ అంటే 7th ఏ హాలోజన్స్. సో ఇది అయానిక్ బాండ్. మెగ్నీషియం సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, క్లోరిన్ అంటే హాలోజన్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్, ఇది అయానిక్ బాండ్. బేరియం సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, ఓకే, క్లోరిన్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో అయానిక్ బాండ్. బట్ కమింగ్ టు హియర్, కార్బన్ కి హైడ్రోజన్ కి, కార్బన్ అనేది 4th ఏ గ్రూప్ ఎలిమెంట్. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదే బాండ్ అంటే ఇది కోవెలెంట్ బాండ్. క్వశ్చన్ ఏంటంటే, ద కాంపౌండ్ విచ్ ఈస్ నాట్ అయానికల్లీ బాండెడ్ అన్నాడు, అంటే అయానిక్ బాండ్ కానిది ఏది అని అడిగాడు. సో ఈ 3 అయానిక్ అవుతుంది. CH3Cl అనేది నాన్ అయానిక్ లేదా కోవెలెంట్ కాంపౌండ్ అంటాం. సో ఆప్షన్ ఈస్ సి, సరే బి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలన్నా ఈ పాయింట్. ఓకే, దెన్ నెక్స్ట్, వెన్ ఏ మాలిక్యూల్ బ్రేక్స్ అన్నాడు. ఓకే, సో వెన్ ఏ మాలిక్యూల్ బ్రేక్స్, సో జనరల్ గా ఒక మాలిక్యూల్ ని బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రెండింటి మధ్యలో ఇలా బాండ్ ఉంది అనుకోండి, ఏమైనా రెండింటి మధ్యలో బాండ్ ఉన్నప్పుడు వి నీడ్ టు బ్రేక్ దట్ బాండ్, వి నీడ్ టు సప్లై ఎనర్జీ. అంతే కదా, ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలంటే ఐ హ్యావ్ టు సప్లై ఎనర్జీ. ఎనర్జీని సప్లై చేస్తే బ్రేక్ అవుతుంది. సో ఏదైనా ఒక బాండ్ ఎనర్జీని సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దెన్ బ్రేక్ అవడానికి ఈజీగా అవుతుంది. సో రిమెంబర్, సో వెన్ ఏ మాలిక్యూల్ బ్రేక్స్ మీన్స్ ఎనర్జీ ఏమవుతుందంటే అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా, సో దట్ మీన్స్ సింపుల్ నా, బాండ్ బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి, మన ఎనర్జీ సప్లై చేస్తే కానీ బాండ్ బ్రేక్ కాదు. ఎనర్జీని సప్లై చేస్తున్నాము అంటే ఎనర్జీని అదేం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ మీన్స్ ఆన్సర్ ఏ. దెన్ వెన్ సోడియం అండ్ క్లోరిన్ రియాక్ట్స్ ఎనర్జీస్, ఇందా చెప్పాను, ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతా ఉంది అంటే ఎనర్జీ ఏమైంది అన్న, అబ్జర్వ్ అయింది. ఇక్కడ సోడియం క్లోరిన్ ఈ రెండు కంబైండ్ అవుతుంది అంటే బాండ్ ఫామ్ అవుతా ఉంది అంటే, చూడండి ఇక్కడ
ఇక్కడ వచ్చి బాండ్ బ్రేక్ అయ్యింది, ఇక్కడ వచ్చి బాండ్ ఫామ్ అయ్యింది, అవునా? సో సోడియం క్లోరిన్ రియాక్ట్ అయినప్పుడు నథింగ్ బట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మాలిక్యూల్ బ్రేక్ అయినప్పుడు ఏమో ఎనర్జీ అబ్జర్వ్డ్ అని చెప్పాం. మరి ఇక్కడ ఏమంటున్నాం, ఎనర్జీ మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, సోడియం అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్, క్లోరిన్ అంటే సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్, వాటి మధ్యలో ఫామ్ అయ్యేది అయానిక్ బాండ్ కాబట్టి. సో హియర్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ అండ్ అయానిక్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్, రైట్? సో హియర్ 9th one కి ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా, ఈ రెండు బిట్స్ కి లింక్స్ ఉన్నాయి చూడండి. ఓకే, అదే. నెక్స్ట్ 10th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫాల్స్? ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ మధ్యలో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ లో అయానిక్ కాంపౌండ్స్ కి సంబంధించి రాంగ్ ఉన్నది ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి, దే కన్సిస్ట్ ఆఫ్ అయాన్స్. అయానిక్ బాండ్స్ ఫార్మ్డ్ బై ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. అయాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, అయానిక్ బాండ్ అంటే ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ అయాన్స్, ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. దట్ మీన్స్ కన్సిస్ట్ ఆఫ్ అయాన్ అనేది కరెక్ట్. Then they generally have high melting points and boiling points. Okay, because in paper lo melting point, boiling point and complete ga untundi. Okay, so melting point and boiling point. ante kada. So opposite charges madhyalo bond form ayinappudu attraction strong ga untunda, weak ga untunda అని అంటే strong attraction. Opposite charges madhyalo strong attraction ఉంటుంది. So strong attraction ఉన్నప్పుడు ఆ బాండ్స్ ని బ్రేక్ చేయాలి. మెల్ట్ చేయడం లేదా బాయిల్ చేయడం అంటే ఏంటిది, వాటిని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తాం, అవసరం అవుతుంది. సో కాబట్టి జనరల్ గానే దానికి మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నౌ దే ఆర్ గుడ్ కండక్టర్స్ అట్ రూమ్ టెంపరేచర్ అన్నాడు. ఓకే, సో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలి అంటే అర్థం ఏంటి, ఒకటి ఫ్రీ అయాన్స్ అన్నా ఉండాలి లేదా ఎలక్ట్రాన్స్ అన్నా లాస్ కావాలి. ఇక్కడ నార్మల్ కండిషన్స్ ఇక్కడ ఏమంటున్నాం, ఇందని చెప్పాను, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ హై అంటే వాటి మధ్యలో స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అంటే అంత ఈజీగా అయాన్స్ ఫామ్ కావు. ఓకేనా, అంటే రూమ్ టెంపరేచర్లో అంటే పోలార్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయనప్పుడు ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అయానిక్ కాంపౌండ్స్. దెన్ చూడండి, దే ఆర్ జనరల్లీ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl అనేది ఒక అయానిక్ సాల్ట్ కి ఎగ్జాంపుల్. అయానిక్ కాంపౌండ్స్ కామన్ సాల్ట్ నాన్న, టేబుల్ సాల్ట్ అనా, వాటర్లో డిజాల్వ్ చేసి కరిగిపోతుంది కదా. సో అలా పోలార్ సాల్వెంట్స్ లో కరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటి, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫాల్స్. ఇక్కడ వచ్చిన దాంట్లో రాంగ్ ఏది అంటే 6th one, సారీ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దే ఆర్ గుడ్ కండక్టర్స్ అట్ రూమ్ టెంపరేచర్ అనేది రాంగ్ నా. ఓకే, రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో అది స్ట్రాంగ్ అయాన్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీ అయాన్స్ అక్కడ ఫామ్ అయ్యే ఛాన్సెస్ లేదు. డిజాల్వ్ అయినప్పుడు ఏదైనా సొల్యూషన్ లో ఫ్రీ అయాన్స్ ఫామ్ అవుతాయి, అప్పుడు దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, దెన్ అది 10th bit. నెక్స్ట్ 11th one, ద అయాన్స్ దట్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO, కార్బన్ మోనాక్సైడ్ తో ఏమంటున్నాడు ఇక్కడ, ఐసో ఎలక్ట్రానిక్. సో రిమెంబర్, ఐసో అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ అని అర్థం. సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే వాటి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఈ 3 ఆప్షన్స్ లో సిఓలో ఉన్న ఎలక్ట్రాన్స్ కింద ఉన్న వాటిల్లో వేటిల్లో ఉన్నాయి అనేది క్వశ్చన్. కార్బన్ అటామిక్ నెంబర్ 6 కదా నాన్న, సో కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి మొత్తం 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే కార్బన్ మోనాక్సైడ్ దగ్గర 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నౌ కమింగ్ టు హియర్, ఇక్కడ చూద్దాం. ఓకే, సో కార్బన్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నైట్రోజన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో కార్బన్ హ్యాస్ 6 ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ హ్యాస్ 7 ఎలక్ట్రాన్స్. Cn మైనస్ అన్నారు. సో రిమెంబర్, మైనస్ అన్నారు. మైనస్ మీన్స్ anion. Anion ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యింది. సో +1 బికాస్ ఆఫ్ దిస్ మైనస్ చార్జ్. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, 6 + 7 ఎంత, సో 13 + 1 14. సో దీంట్లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సిఓలో కూడా 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఐసో ఎలక్ట్రానిక్ అన్నప్పుడు దిస్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అంటే అటామిక్ నెంబర్ 8, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 8 + 8 16. ఇక్కడ ప్లస్ చార్జ్ ఉందంటే ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు అర్థం. అంటే 16 - 1 ఇక్కడ ఎన్ని ఉన్నట్టు, 15 ఎలక్ట్రాన్స్. కమింగ్ టు హియర్, ఇందాక చెప్పాను O2 మీన్స్ 2 ఆక్సిజన్స్. ఒక్కొక్క ఆక్సిజన్ దగ్గర 8 ఉంటాయి. 2 ఆక్సిజన్స్ అంటే 16 + 1 ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్. సో ఐసో ఎలక్ట్రానిక్ మీన్స్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీనికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ దేనిలో ఉన్నాయంటే Cn-. 6 + 7 13 + 1 14 ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ ఈజ్ ఏ.
ఓకే, సో నెక్స్ట్ 12th బిట్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి అన్న. సో 12th వన్, అమాంగ్ ద గ్యాసియస్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ ద లీస్ట్ పోలార్ మాలిక్యూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హైడ్రోజన్ బాండ్ ఫార్వర్డ్ బిట్వీన్ if covalent bond formed between two different electronegative atoms. Look here carefully. For example, H కి F కి మధ్యలో ఇలా ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది అనుకోండి. సో ఇందా చెప్పాము మనం, ఐ థింక్ సెకండ్ బిట్ థర్డ్ బిట్ డిస్కస్ చేసాం. చూడండి, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఏది అంటే ఫ్లోరిన్ అని చెప్పాను. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అంటే అర్థం ఏంటంటే, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంటల్ ఆటమ్ టు అట్రాక్ట్ ద షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇట్ సెల్ఫ్ మోర్. అంటే బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని దాని వైపు ఎక్కువగా అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీని ఏమంటారంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. పీరియాడిక్ టేబుల్ మొత్తంలో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఉంటుందంటే ఫ్లోరిన్ కి. సో ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని ఫ్లోరిన్ దాని వైపు ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ టూ ఎలక్ట్రాన్స్ ని ఫ్లోరిన్ దాని వైపు ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది. దాని వైపు ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవడం వల్ల దట్ మీన్స్ పార్షియల్ గా ఇది లాస్ అయినట్టు, పార్షియల్ గా ఇది గెయిన్ అయినట్టు. కంప్లీట్ గా కాదు నాన్న, పార్షియల్ గా ఇది లాస్ అయింది, పార్షియల్ గా ఇది గెయిన్ అయింది. సో కాబట్టి ఏమవుతుందంటే, గెయిన్ అయితే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా టూ పోల్స్ అంటే పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ రెండు ఉంటే వాటిని ఏమంటారంటే పోలార్ బాండ్ అంటారు. ఓకే, సో ఆల్రెడీ మనకి చూడండి దీనికి ఎక్స్ప్లెనేషన్ అయిపోయినట్లే. ఏది ఇది దిస్ వన్ 13th వన్ అయిపోయింది. లుకే పోలార్ బాండ్. పోలార్ బాండ్ అంటే ఇఫ్ కోవెలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్, దిస్ ఎలక్ట్రాన్ పేర్ కెన్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న దాని వైపు అట్రాక్ట్ అయిపోతుంది. అప్పుడు దీనికి పార్షియల్ గా నెగిటివ్, దీని పార్షియల్ గా పాజిటివ్ వస్తుంది. ఇలాంటి వాటిని పోలార్ బాండ్ అంటారు. ఓకే, సో నా ఇప్పుడు ఉన్న వాటిలో లీస్ట్ దేనికి అన్నాడు. సో దట్ మీన్స్ ఇక్కడ ఫ్లోరిన్ రాశాను అన్న. ఓకే, సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, సో చూడండి ఇక్కడ HF, HCl, నెక్స్ట్ HBr, HI ఉంది నాన్న. సో సైజ్ పెరిగే కదా, గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు నథింగ్ బట్ ఇక్కడ HCl, HBr, HI ఇలా ఉంది. సో ఇది ఫ్లోరిన్ సైజ్ అనుకుందాం, ఇది క్లోరిన్ సైజ్, ఇది బ్రోమిన్ సైజ్, ఇది అయోడిన్ సైజ్. సో జనరల్ గా గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. సో సైజ్ పెరిగేటప్పటికి న్యూక్లియస్ కి దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగినప్పుడు అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది, అంతే కదా. సో న్యూక్లియస్ కి ప్లస్ ఛార్జ్ ఉంటుంది, అవుటర్ మోస్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో అట్రాక్షన్ తగ్గిపోతుంది ఇప్పుడు సైజ్ పెద్దదిగా ఉన్నప్పుడు. సో కాబట్టి ఇక్కడ HI లో లీస్ట్ పోలార్ ఉంటుంది. సో ఆప్షన్ ఈస్ HI. దట్ మీన్స్ B ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇదిగోండి. ఏ కెమికల్ బాండ్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈస్ అన్ఈవెన్లీ షేర్డ్ నోన్ యాజ్ అన్నాడు. ఇందాక చెప్పాను టూ. ఓకేనా, సో ఇందాక ఎగ్జాంపుల్ ఇది కదా నాన్న, HF. సో ఫ్లోరిన్ దాని వైపు ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవడం వల్ల దీనికి పార్షియల్ గా నెగిటివ్ వస్తుంది, పార్షియల్ గా పాజిటివ్ వస్తుంది అని ఇందాక చెప్పాను. సో ఇక్కడ ఏమైంది, ఈక్వల్ గా షేర్ కాకుండా ఒకటి ఎక్కువ అట్రాక్ట్ చేసుకునేస్తాం. అలాంటి బాండ్ని చూడండి, ఇక్కడ పాజిటివ్ పోల్ ఉంది, నెగిటివ్ పోల్ ఉంది. సో దీన్ని ఏమంటారంటే పోలార్ బాండ్ అంటారు. ఇలాంటి బాండ్స్ ని పోలార్ బాండ్ అంటారు. ఓకే, సో నౌ ఆప్షన్ ఈస్ డి. ఓకే, సో పోలార్ బాండ్ అంటాం, ఆప్షన్ ఈస్ డి. సో నౌ నెక్స్ట్ వన్. సో చూడండి 14th వన్, ఇన్ ఏ డబుల్ బాండ్ connecting two atoms there is a share of how many electrons అనేది క్వశ్చన్. సో ఇది ముందు చెప్పాను, ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకే, వన్ బాండ్ కి 2 ఎలక్ట్రాన్స్. 2 బాండ్స్ అయితే చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఒక బాండ్ కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇప్పుడు డబుల్ బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అన్న, 4 ఎలక్ట్రాన్స్. ఓకే, ట్రిపుల్ బాండ్ అయితే 6 ఎలక్ట్రాన్స్. ఓకే, సో సింప్లెస్ట్ వన్ ఇది, ఆన్సర్ ఈస్ బి, 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ NaCl? సో NaCl కి దాని స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని చెప్పాలని. ఓకే, సో కోఆర్డినేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. దట్ మీన్స్ కోఆర్డినేషన్ నంబర్ అంటే Na ప్లస్ Cl మైనస్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి కదా. సో దాని క్రిస్టల్ స్ట్రక్చర్ లో ఒక Na చుట్టూ ఎన్ని Cl ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి, దాని కోఆర్డినేషన్ నంబర్ అంటారు. సో దాని స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని చెప్పాలి. సో ఇది కాన్స్టెంట్ వన్,
ఇన్ NaCl Na చుట్టూ 6Cl మైనస్ అయాన్స్ ఉంటాయి, అలానే Cl చుట్టూ 6 NaS ఉంటాయి. దాన్ని కోఆర్డినేషన్ నంబర్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ 6. సో ఇలాంటి బిట్ ఇంకోటి ఉంటుంది CsCl అనుకోండి, CsCl. సో CsCl అనే దాంట్లో కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే 8 ఉంటుంది. సో ఇలాంటి బిట్ ఇంకోటి దాని స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చెప్తాను. ఓకే, సో రిమెంబర్ దిస్ బిట్ ఆల్సో. సీజియం క్లోరైడ్ అంటారు CsCl అంటే. దెన్ ద బాండ్స్ ప్రెసెంట్ ఇన్ CCl4 అండ్ CaH2 ఇందాకనే చెప్పాను. ఓకే, సో CCl4 మీన్స్ కార్బన్ 4th A గ్రూప్ ఎలిమెంట్ అండ్ Cl మీన్స్ 7th A గ్రూప్ ఎలిమెంట్. సో జనరల్ గా P బ్లాక్ ఎలిమెంట్స్ వాటి మధ్యలో ఫామ్ అయ్యేది కోవెలెంట్ బాండ్. దెన్ ఓకే, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చూడండి CaH2 అన్నాడు, కాల్షియం 2nd A గ్రూప్ ఎలిమెంట్. ఓకే, హైడ్రోజన్ అనేది యాక్చువల్లీ దాని ప్లేస్ సపరేట్, ఫస్ట్ ఏ కింద కన్సిడర్ చేస్తాం కొన్ని సందర్భాలు. ఇప్పుడు ఇక్కడ జనరల్ గా ఇక్కడ కాల్షియం అనేది ఆల్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ ఓన్లీ అయానిక్ కాంపౌండ్స్. ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయానిక్ కాంపౌండ్స్ నే ఫార్మ్ చేస్తాయి. సో ఇది అయానిక్ అవుతుంది, ఇది కోవెలెంట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? కోవెలెంట్ ఇన్ CCl4, అయానిక్ ఇన్ CaH2. సో 16th one కి ఏ ఆన్సర్. నెక్స్ట్, ద valency ఆఫ్ ఎలిమెంట్ having electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ఓకే, సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వ్యాలెన్సీ అంటే మీకు తెలియాలి. ఓకే, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ. అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు ఒక ఎలిమెంట్, ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదో దాన్ని ఏమంటారు అంటే వ్యాలెన్సీ అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, చూడండి 1 ఉంది, 2, 2, 3, 3 అని ఉంది. హైయెస్ట్ నెంబర్ ఎంతంటే 3. సో ఈ హైయెస్ట్ నెంబర్ ఉన్న దాన్ని వ్యాలెన్స్ షెల్ అంటారు. వ్యాలెన్స్ షెల్ అంటారు. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఇప్పుడు 3s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3p లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొత్తం ఏంటంటే 8 ఉన్నాయి. 8 ఉంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది బాండ్ లో పార్టిసిపేట్ చేయదు. వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు కదా, ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబెల్ గ్యాసెస్ అంటారు. దట్ మీన్స్ అవి బాండ్ లో పార్టిసిపేట్ చేయదు. అంటే వ్యాలెన్స్ ఎంత? ఇప్పుడు ఆన్సర్ 0. ఓకే, అంటే బాండ్ లో పార్టిసిపేట్ చేయాలంటే బాండ్ ఫామ్ చేయదు, బాండ్ ఫామ్ చేయదు అంటే 0. అంటే వ్యాలెన్స్ అంటే కంబైనింగ్ కెపాసిటీ, దాని కంబైనింగ్ కెపాసిటీ ఏంటంటే 0. ఎందుకంటే హ్యావింగ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. యాక్చువల్లీ దీని ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్ అంటారు. నెక్స్ట్, ద బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజియెస్ట్ వన్. సో ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ ions is called ionic bond. The bond formed by sharing of electron is called covalent bond. So answer is covalent bond. So ionic bond అంటే ions మధ్యలో ఫామ్ అయ్యేది. Hydrogen bond means the bond formed between hydrogen and highly electronegative elements. Okay, so కాబట్టి ఇది కూడా కరెక్ట్ గా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నప్పుడు కోవెలెంట్ బాండ్ ఈస్ కరెక్ట్. సో దిస్ ఇస్ అబౌట్ 18th. ఓకే, సో నెక్స్ట్ 19th డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ 19th వన్ చూడండి ఇక్కడ. సో molten NaCl conducts electricity is due to presence of అన్నాడు. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ 2 బిట్స్ ముందు డిస్కస్ చేసాం చూడండి. సో మెల్ట్ అయినప్పుడు NaCl సాలిడ్ ఫామ్ లో రూమ్ టెంపరేచర్ లో ఇట్ డు నాట్ ఎగ్జిస్ట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఒక పాయింట్ చదువుకున్నాం. ఇందా చెప్పుకున్నాం. సో మాల్టన్ స్టేట్ లో మెల్ట్ అయినప్పుడు Na ప్లస్ Cl మైనస్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి. ఓకే, సో NaCl అనేది Na ప్లస్ Cl మైనస్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి మెల్ట్ అయినప్పుడు. సో ఆ ఫ్రీ అయాన్స్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. సింప్లెస్ట్ వన్. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఫ్రీ అయాన్స్ ఉంటాయి. లుక్ హియర్. సో దిస్ NaCl it becomes Na plus and Cl minus. Okay, so due to presence of these free ions, okay, here electricity should be conducted. That is the answer. Now, so a coordinate bond is formed when an atom in a molecule has another. Look here, by the transfer of electron, by sharing of electron, by donating electrons, all of these are known. Okay, so ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో NH3 ఇలా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ BF3. సో షార్ట్ బై 2 electrons to get inert gas configuration. దీనికి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావడానికి 2 electrons తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ హియర్ ఈ NH3 డొనేట్ చేస్తుంది, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ NH3 కి BF3 కి మధ్యలో ఇలా కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ అంటే the bond formed by sharing of electrons, but the shared electrons contributed by one of the bonded atom. అంటే ఇక్కడ ఏమైంది,
చూడండి ఇక్కడ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిందా, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. దెన్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ రెండింటి మధ్యలో ఆ ఎలక్ట్రాన్స్ రెండింటికి షేర్ అవుతుంది. ఓకే, డెఫినేషన్ అది కదా, ద బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బట్ షేర్ కావాల్సిన ఎలక్ట్రాన్స్ ని ఒకటే డొనేట్ చేస్తుంది, అది కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అంటే. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. దెన్ బై డొనేటింగ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ చూడండి ఇదే కదా డొనేట్ చేసింది, అంటే ఇక్కడ షేరింగ్ జరిగింది, డొనేటింగ్ జరిగింది, ట్రాన్స్ఫర్ జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ దీస్, రైట్. సో ఐ మీన్ 20th bit కి D ఆన్సర్. నౌ substance which can coordinate a lone pair of electrons to form coordinate covalent bond are called. So according to Lewis acid base theory, so electron pair acceptor. Okay, so electron pair acceptor, electron pair acceptor ni acid antar. Okay, so remember దీన్ని ఏమంటారంటే లూయిస్ యాసిడ్ బేస్ అని, లూయిస్ యాసిడ్ అంటారు. అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని యాసిడ్ అంటారు, ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే బేస్ అంటారు. ఓకే, ఇది యాసిడ్స్ అండ్ బేసెస్ అనే చాప్టర్ లో మీకు డీటెయిల్ గా వస్తుంది. సో కంగారు పడద్దండి, జస్ట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీలో ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ని యాసిడ్ అంటారు, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ని బేస్ అంటారు. ఇక్కడ చూడండి, so a substance which coordinate a lone pair of electrons to form coordinate covalent bond are called అన్నాడు. నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసేది. ఓకే, సో which can donate అని, look here. Okay, substance which can donate a lone pair of electrons to form, I mean electron pair acceptor ని యాసిడ్ అన్నారు, మరి ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ని ఏమంటారు, బేస్. సో ఆన్సర్ ఈస్ బేస్. అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఈ టూ డెఫినేషన్స్ గుర్తుండాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, యాక్సెప్టర్ ని యాసిడ్ అంటారని గుర్తుపెట్టుకోండి, ఏ. ఓకే, దెన్ సో 22nd వన్, ద మాక్సిమం నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ. సో ఏవైనా రెండింటి మధ్యలో మాక్సిమం ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయంటే 3 బాండ్స్ మాక్సిమం. ఓకే, సో అసలు ఇంతవరకు కెమిస్ట్రీలో రెండింటి మధ్యలో 4 బాండ్స్ ఉన్నదే లేదు అసలు, కాబట్టి డౌట్స్ ఏమి పెట్టుకోవద్దండి. సో 3 బాండ్స్ మాక్సిమం, 3 బాండ్స్. ఓకే, ఐ మీన్ ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఇవే ఉండేది. 2 ఆటమ్స్ మధ్యలో ట్రిపుల్ అంటే ఒక ఆటం 4 బాండ్స్ ని ఫామ్ చేస్తుందంటే చేస్తుంది, బట్ రెండింటి మధ్యలో బిట్వీన్ 2 ఆటమ్స్ 4 బాండ్స్ ఉండవు, మాక్సిమం 3 బాండ్స్. ఓకే, సో దట్ ఈస్ ద 22nd వన్. నౌ ఏ బాండ్ విత్ మాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్ బిట్వీన్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఈస్ ఫార్మ్డ్ అన్నాడు. ఓకే, సో ఏ బాండ్ విత్ మాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్. సో ఇక్కడ చూడండి, బిట్వీన్ ఐడెంటికల్ ఆటమ్స్ మధ్యలో మాక్సిమం కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ద బాండ్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బిట్వీన్ 2 ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ హూజ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ లో అని చెప్తాం. సో డెఫినేషన్ అంతా మీరు ఒకసారి చూడండి, మీ క్లాస్ లో చెప్పింటారు. ఓకే, సో కోవలెంట్ బాండ్ మీన్స్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఓకే, అంటే ఒకేలా ఉన్నవి అని, అప్పుడు మాత్రమే ఈక్వల్ గా షేర్ అవుతుంది. అర్థమవుతుందా? సో కోవలెంట్ బాండ్ అంటే ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. 2 డిఫరెంట్ గా ఉన్న వాటి మధ్యలో ఫామ్ అయింది అనుకోండి, షేరింగ్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది, ఒకటి ఎక్కువ తీసేసుకుంటుంది, ఒకటి తక్కువ తీసేసుకుంటుంది, అప్పుడు దాన్ని పోలార్ బాండ్ అంటారు, ఇందాక డిస్కస్ చేసాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ బిట్వీన్ ఐడెంటికల్ ఆటమ్స్ మధ్యలో అయితేనే బాండ్ అనేది ఫామ్ అవుతుంది, కోవలెంట్ బాండ్ క్యారెక్టర్ మాక్సిమం ఉంటుంది. దెన్ సో ఐ మీన్ ఆప్షన్ ఈస్ ఏ. నౌ an element with atomic number 11 will form strongly ionic compound with an element of atomic number అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అటామిక్ నెంబర్ 11 అంటే ఏంటో తెలియాలి. అటామిక్ నెంబర్ 11 ఏదంటే Na, సోడియం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఐ మీన్ ఫస్ట్ బిట్ అదే డిస్కస్ చేసాం చూడండి. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ విత్ 6th ఏ అండ్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కోవలెంట్ బాండ్స్, అయానిక్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, కోవలెంట్ కాదు, అయానిక్ బాండ్. సో 11 ఈజ్ సోడియం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో మీరు 10 తీసుకుంటే అది పీ బ్లాక్ ఎలిమెంట్. ఓకే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం రావాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మీకు ఐ మీన్ ఈ బిట్ ఆన్సర్ చేయాలంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం రావాలి. దట్ మీన్స్ అది అటామిక్ స్ట్రక్చర్ కి రిలేటెడ్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే సి చెప్తాం, ఎందుకంటే 35 మీన్స్ బ్రోమిన్. ఓకే, సో దిస్ వన్ ఈస్ బ్రోమిన్. బ్రోమిన్ మీన్స్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్. ఓకే, సో Na మీన్స్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్.
ఓకే, ఫస్ట్ ఏ అంటే ఒక రోలో పీరియడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏ ఈ చివరి ఉంటుంది, సెవెంత్ ఏ ఆ చివరి ఉంటుంది. సో ఆ రెండింటికి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ బిట్లో చెప్పాను చూడండి, ఫస్ట్ ఏ సెకండ్ ఏ విత్ సిక్స్త్ ఏ అండ్ సెవెంత్ ఏ అన్నాను, అప్పుడు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ బాండ్ దేనికి ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఏ సోడియం ఫస్ట్ ఏ, సో 35 బ్రోమిన్ వస్తుంది, అది సెవెంత్ ఏ. ఓకే, సో ఆ రెండింటి మధ్యలో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుంది, స్ట్రాంగ్ అయానిక్ బాండ్. సో ఆన్సర్ ఈస్ 35 నంబర్, అటామిక్ నెంబర్. ఓకే, దెన్ ద ఫోర్స్ మస్ట్ suitable to account for the fact that the atoms are often combined to form a molecule. Nothing but ఇది బాండ్. కెమికల్ బాండ్ అంటే ఏంటంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదా ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ విచ్ హోల్డ్ దెమ్ టుగెదర్ యాజ్ ఎ స్టేబుల్ మాలిక్యూల్. ఏవైనా రెండు అయాన్స్ మధ్యలో కానీ ఆటమ్స్ మధ్యలో కానీ, ఓకే, సో ఆ రెండింటిని కంబైన్ చేసి ఉంచడానికి వాటి మధ్యలో ఫామ్ అయ్యే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నే బాండ్ అంటారు. ఓకేనా, సో అంటే రెండు ఆటమ్స్ మధ్యలో ఉన్న వాటిని ఏమంటారు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఎలక్ట్రికల్ ఫోర్సెస్ అని. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ 25 బిట్స్ నా. సో ఇలా 25 బిట్స్ మాత్రమే కాకుండా మనం ప్రతి బిట్ కి మిగతా ఎందుకు కాదో కూడా చూసాం, హింట్స్ అంతా చూసుకున్నాం. సో ఇలా చదివినప్పుడు మీకు ఏమవుతుందంటే వీటితో పాటు అడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ అవుతుంది, మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లాస్ట్ సండే ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్. ఓకే, సో నెక్స్ట్ సండేకి ఇలానే మళ్ళీ ప్లాన్ చేస్తాం. సో ద ఎగ్జామ్ బాగా ప్రిపేర్ కండి. ఓకే, సో ఆ టాపిక్స్ అంతా నీట్ గా ప్రిపేర్ కండి. సో ఇప్పటి నుండే 2022కి ఈసెట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎవరైనా ఉంటే మీరు ఇప్పటికే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంటే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.